అయ్యా నమస్కారం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 12 మీకు వీడియోలో తెలుగులో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ తో ఈ సీజన్ 4 అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. ఒక కంప్లీట్ రీక్యాప్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత సీజన్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ సీజన్ 5 లో 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి, క్రంచీ రోల్ లో రిలీజ్ అయినాయి. అండ్ ఎవరి వీక్ ఒక కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ కాబోతుంది. సీజన్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నేను బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా పోస్ట్ పోన్ చేయడం లేదు. అండ్ ప్రతి ఒక్క వీడియోని కూడా మీకు ఒక 20 minutes రన్ టైమ్ లో రావడం కోసం నేను యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల డైలీ ఒక బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెయిన్ అయితే వీడియో దింపలేకపోతున్నాను. సో ఎప్పుడైతే హెల్త్ రికవర్ అయిపోతుందో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఫైర్ ఫోర్స్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. సో నేను అందుకనే ఈ రిమైనింగ్ ఉండే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటా జనవరిలో రిలీజ్ కాబోయే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ ప్రీవియస్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చేస్తాను. అండ్ దాంతోపాటు జేజేకే సీజన్ 3 జనవరిలో రిలీజ్ కాబోతుంది. బట్ ఆల్రెడీ యానిమే ప్రొఫెసర్ మొత్తం జేజేకే యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను మళ్ళీ సీజన్ 3 ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అంతేకాకుండా హెల్ ప్యారడైజ్ సీజన్ 2 డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. ఆ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్రీవియస్ సీజన్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆ వీడియో చూసేసేయండి యానిమే రిలీజ్ అయిపోయే లోపల. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండైందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్యన జరిగిండే ఆ ప్లస్ అండ్ మైనస్ వార్ లో ఆ ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా మన ముసలోడు కూడా బహుశా నా వల్ల కావడం లేదనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ తమ్ముడు కూడా ఏంటి అన్నయ్య నీలో సత్తా అయిపోయింది అనుకుంటా, అండ్ నీ అట్లాంటి పవర్లెస్ పర్సన్ ఇంకా ఆ సూరంగను కాపాడతాడు అనుకుంటున్నావా, నీలో సత్తా అయిపోయింది అన్నయ్య, నిన్ను చంపేసిన తర్వాత నేను ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను, ఇంకా ఇన్ఫైనైట్ ఫ్రాక్షన్ కి నేను మాత్రమే కింగ్ గా ఉంటాను అనడంతో ఇంకా ఆ మాటలైన మన ముసలోడు కూడా నీ వల్ల అది కాదులే అంటాడు. అండ్ దీని అంతటినీ చూస్తుండే మన వాళ్ళంతా కూడా చెంచావ్ గడు గోవగడు ఏంటి ఈ సినిమా ఎంత బాగుంది, ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, సో ఈ సినిమా దేనికి సంబంధించినది అని చెప్పి ఫ్రాగీ డాగ్ అడగడంతో ఇంకా అప్పుడే మన ఫ్రాగీ డాగ్ కూడా ఈయనకి ఏదో విషయం చెప్పాలన్నట్లు ఈ మూవీ ఇద్దరు కల్టివేటర్స్ వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎవరిది గొప్ప అని చెప్పి తేల్చుకునే ఫైటింగ్ మూవీ అని చెప్తాడు. ఇంకా ఆ మాటలైన మనోళ్ళు కూడా ఓ ఇది దానికి సంబంధించినది, అందుకని యాక్షన్ బ్లాక్స్ ఎంత బాగున్నాయని చెప్పి వానాయిలు ఎంతో ఎంజాయ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన ఫ్రాగీ డాగ్ కూడా ఈ బుర్రతక్కు ఎదోలకి నిజమో ఏదో సినిమా ఏదో ఇప్పటికీ తెలియదా అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ముసలోడు కూడా తన యొక్క టీనేజ్ ఫామ్ లెక్క అయితే వస్తాడు. అండ్ వచ్చిన వెంటనే తన యొక్క స్క్వాడ్ ని సమన్ చేసి వెంటనే తన స్క్వాడ్ కి తన బ్లడ్ అనేది అంటించి స్క్వాడ్ ఆర్ట్ ఆల్ ఇన్ వన్ అంటాడు. ఎలాగైతే ఎపిసోడ్ 10 లో జియాంగు గాడు తన వెనకలో ఒక పెద్ద గేట్ ని సమన్ చేసుకొని అందులో నుంచి స్పిరిచువల్ ఖడ్గాలు ఎలాగైతే రప్పిస్తాడో ఇందులో మన ముసలోడు కూడా అలాంటి ఒక గేట్ ని అనేది సమన్ చేసుకొని వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీతో ఆ ప్లేస్ ని అంతటిని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు, లైక్ తన పవర్ అనేది చూపిస్తూ ఉంటాడు. సో దీన్ని గమనించిన మన సూరంగ్ పాప ఏంటి ఆ ముసలి సెయింట్ లో అంత పవర్ ఉంది, బట్ ఎందుకని వాంగ్లింగ్ మనకు అది ఒక నార్మల్ ఫీల్ గానే అనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ నేను స్పిరిచువల్ ఎనర్జీని కౌంట్ చేశాను, ఆయన స్పిరిచువల్ ఎనర్జీ కూడా నీ అంతే ఉంది, కానీ ఎందుకని ఆయన స్పిరిచువల్ ఎనర్జీ మనకు ఒక నార్మల్ మనిషి లాగానే కనిపిస్తుంది అనడంతో ఇంకప్పుడు మన వాంగ్లింగ్ గాడు నేను ఒక బ్యారియర్ ని పెట్టా కదా, సో దీనివల్ల మనకు నార్మల్ గా అనిపిస్తుంది అని చెప్తాడు. బట్ దీనికి ప్యారలల్ గా వీళ్ళ వెనకలు ఉండే మన చెంచావ్ గాడు ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని తట్టుకోలేక ఎగిరిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ డ్రాగన్ తోక పట్టుకొని ఇదేం సినిమారా బాబు అండ్ ఈ థియేటర్ కూడా 3D లాగా ఉన్నట్లుంది, ఇన్ఫాక్ట్ ఆ ముసలోడు వదిలేని స్పిరిచువల్ ఎనర్జీకి నేనే తట్టుకోలేక ఎగిరిపోతున్నానంటే ఇది నిజమో అబద్ధమో నాకే అర్థం కావడం లేదని చెప్పి సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లో మన ఫ్రాగీ డాగ్ కూడా ఓ ఇదేనా ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఆర్ట్ అనేది, సో ఇప్పుడు ఆయన మళ్ళీ దీన్ని రీకాల్ చేశాడు ఎందుకంటే తన బ్రదర్ తో ఫైట్ చేయడం కోసమని. అండ్ ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మన ఫ్రాగీ డాగ్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే దాన్ని చూస్తుంటే వాళ్ళ బ్రదర్ కూడా ఏంట్రా పిచ్చానయ్యా నువ్వు దీన్ని క్రియేట్ చేసి నన్ను ఓడిద్దాం అనుకుంటున్నావు, ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు నీకంటే ఎంతో బలమైన వ్యక్తిని, నువ్వు ఎప్పటికీ నన్ను ఓడించలేవని చెప్పి మనం నవ్వుతూ ఉంటాడు. సో దీని అంతటిని గమనిస్తుండే మాస్టర్ జీ కూడా ఓకే మాస్టర్ వాంగ్లింగ్ గారు నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తున్నా అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఆగరా మాస్టర్ వి ఇప్పుడు వెళ్తే వాడు నిన్ను కుక్కని చంపినట్లు చంపుతాడు, మర్యాదకు సైలెంట్గా ఉండు నేను చెప్పినప్పుడు వెళ్ళు అనడంతో ఇంకా దానికి మన మాస్టర్ జీ కూడా ఓకే ఓకే మాస్టర్ అని చెప్పి సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన నన్సెన్ సోన్ గారు కూడా నారుటోలో ఎలాగైతే సాస్కే సుసానోని సమన్ చేస్తాడో అలాగే మనోడు కూడా ఒక సుసానోని అయితే సమన్ చేస్తాడనమాట. అండ్ దాంతోపాటు సాడ్ రెయిన్ కూడా సమన్ చేస్తామట. అండ్ ఈ రెయిన్ లో తడిచింటే వాళ్ళకైతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అండ్ వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో దాన్ని పిలిచిండే ఆ వాన్లో నానిండే మన చెంచావ్ గడు నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నాను బట్ నాకు ఇప్పటికీ గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసిన మన లిన్ పాప ఏమేమి చెంచావు అలా ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా లిన్ నువ్వు నాతో పాటు గర్ల్ ఫ్రెండ్ ఉంటావా ప్లీజ్ అని చెప్పి తనని అడుక్కుంటూ ఉంటాడు. ఇంకా లిన్ పాపకి అరే నీకేమైందిరా పిచ్చి పట్టింది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే మన గోవా గాడు కూడా షెట్
నేను ఈ రోజు హోంవర్క్ చేయలేదు, ఖచ్చితంగా ప్రొఫెసర్ ప్యాన్ మేడం నన్ను కుక్కను కొట్టినట్లు కొడుతుందని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన గోగాడు వెళ్ళి ఫ్రాగి డాగ్ హక్ చేసుకుంటాడు. ఎప్పుడైతే మన ఫ్రాగి డాగ్ వన్ హక్ చేసుకుందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిండే ఆ రెయిన్ స్మెల్ పీల్చుకొని మన ఫ్రాగి డాగ్ కూడా తన యొక్క కాన్షియస్నెస్ పోగొట్టుకొని ఎందుకనరా మీరు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ జరుగుతుండేది ఒరిజినల్ ఫైట్ రా, ఇది తెలిసిన నేను ఈ పిల్లలకు చెప్పిన అర్థం కాదు, ఈ నా కొడుకులు చూస్తే ఇది థియేటర్ అనుకుని ఫీల్ అయిపోతున్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు కదరా అండ్ ఈ పచ్చడి పొలాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారని చెప్పి మన ఫ్రాగి డాగ్ కూడా ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే దీన్ని గమనించిన మన వాంగ్లింగ్ కూడా వెంటనే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని వెంటనే దీన్ని అంతటిని కూడా కంట్రోల్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన చెంచావ్ గానికి అయితే లిన్ పాప చంపదెబ్బ ఇచ్చింటుంది అనమాట. అప్పుడే మన చెంచావ్ గాడు ఏమైంది, ఎవరు నన్ను కొట్టినట్లున్నారు లిన్, నువ్వేమైనా చూసావా అనడంతో దానికి లిన్ పాప కూడా లేదు నేనైతే కొట్టలేదు అంటుంది. అండ్ మన గోగాడు కూడా ఏమైంది ఫ్రెండ్స్ నేను ఏమన్నా వింతగా బిహేవ్ చేశాను అనడంతో ఇంకా మన ఫ్రాగిడాక్ కూడా నువ్వేం చేయలేదు జస్ట్ కామ్ గా ఉండు అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే దీన్ని అంతటిని గమనిస్తున్న మన ముసలోడు కూడా ఓకే తమ్ముడు ఇప్పటి వరకు నువ్వు చేసినది ఎక్కువైంది అండ్ ఇప్పుడు నేను నా సత్తా చూపించబోతున్నాను అని చెప్పి మనోడు కూడా అట్లాంటి సుసానాన్ని అయితే క్రియేట్ చేస్తాడు. బట్ అట్లాంటిది కాదు, గోల్డ్ కలర్ లో ఉంటుంది అనమాట. ఎలాగైతే సాస్కే సుసానాన్ని సమన్ చేస్తే మన నారుటో కురామాని ఎలాగైతే సమన్ చేస్తాడో అలాగనమాట. బట్ ఇందులో కురామా బదులు మన స్క్వాడ్ సైంట్ గడ్ అయితే వాళ్ళ మాస్టర్ని అయితే సమన్ చేస్తాడు. ఇంకొకసారిగా వాళ్ళ మాస్టర్ని చూసిన మన నంచన్ గడ్ అయితే షాక్ అయిపోతాయి. ఇంకప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా మన మసిల్ సైంట్ కూడా ఈ రోజు నువ్వు చేసిండే ఈ వైలెన్స్ కి నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను తమ్ముడు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఆపరా చెత్తనా కొడక అండ్ నువ్వు నీ మాస్టర్ ఇద్దరు కలిసినా సరే నన్ను ఎప్పటికీ సర్పాస్ చేయలేరు అండ్ ఎప్పటికీ వాడిని మీద పార్షాలిటీతోనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మన ఇద్దరికి జరిగిండే ఆ రోజు పోటీలో నేనే గెలిచినా సరే ఆ నా కొడుకు వే ఆఫ్ హెవెన్ ని నీకే ఇచ్చాడు అండ్ ఎప్పటికీ కూడా నేను దాన్ని మర్చిపోలేను, అందుకనే కదా నేను ఆ రోజు అలా చేశానని చెప్పి మనోడు ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో మన నంచన్ సున్గాడు ఇంకా ఓల్డ్ సెయింట్ ఇద్దరు కూడా ఒకటేసారి వే ఆఫ్ హెవెన్ నేర్చుకోవడం కోసం వాళ్ళ టీచర్ దగ్గర అయితే ట్రైన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ టీచర్ కి ఎప్పుడు కూడా మన నంచన్ సున్గాడు అంటే ఇష్టం లేదన్నట్లు బిహేవ్ చేసేవాడంట. అలాగే మనోడు పోటీలో గెలిచినా సరే వానికి ఇకోకుండా వే ఆఫ్ హెవెన్ ని తన బ్రదర్ కి ఇచ్చాడని చెప్పి మనోడు బాధపడుతూ వెళ్ళి ఆ మాస్టర్ని అడిగితే ఇంకప్పుడు ఆ మాస్టర్ కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తాడనమాట. వీళ్ళిద్దరికి పెట్టిండే పోటీలో మనోడు ఎన్నో అగసాట్లు పడి నడవలేక నడుచుకుంటూ వెళ్తాడు కానీ తన బ్రదర్ అయితే ఎంతో సునాయాసంగా ఆ వే మీద అయితే నడుస్తూ వెళ్తాడు. బట్ మన నన్సెన్ సున్గాడ్ మాత్రం తను నడవలేకున్నా సరే పాక్కుండా మరీ వెళ్ళి ఫినిషింగ్ లైన్ కి అయితే టచ్ అవుతాడు. ఫైనల్ గా నేనే సాధించాను, ఇప్పుడు ఈ వే ఆఫ్ హెవెన్ కి నేనే విన్నర్ అండ్ నేనే ఇప్పుడు వే ఆఫ్ హెవెన్ కి కొత్త వారసుని చెప్పి మనోడు సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోండి మనోడు కూడా మీరు చెప్పినట్లే ఆ పోటీలో నేనే ఫస్ట్ వచ్చా కదా మరి ఎందుకని మీరు వే ఆఫ్ హెవెన్ ని నా బ్రదర్ కి ఇస్తానంటున్నారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ సెన్సే చెప్తామంట నేను ఆ పోటీ పెట్టిండేది కేవలం మీలో ఫస్ట్ ఎవరు వస్తారని కాదు, మీలో ఎవరిలో ఎంత మంచితనం ఉందని. నీ తమ్ముడు ఆ పోటీలో నీ మాదిరి ఆలోచించింటే తను కూడా వే ఆఫ్ హెవెన్ ని సాధించేవాడు కాదు. బట్ నువ్వు ఎందుకని నడవలేకున్నా సరే పాక్కుండా మరి వే ఆఫ్ హెవెన్ ని గెలుచుకోవడం కోసము అలా వెళ్ళావు. బట్ నీ బ్రదర్ ఎప్పుడు నిన్ను ఓడించాలనుకోలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు పాక్కుంటూ వెళ్ళేటప్పుడు నీ తమ్ముడు సునాయాసంగా నడుచుకుంటా నిన్ను దాటేసే సత్తా ఉన్నా సరే కానీ నీ తమ్ముడు అలా చేయలేదు. నీ తమ్ముడు ఎప్పుడు నీలో ఉండే గెలుపునే చూడాలనుకున్నాడు. సో అంతకంటే మంచి వ్యక్తి వే ఆఫ్ హెవెన్ కి ఎవరు దొరకడు. బట్ ఇప్పుడు వే ఆఫ్ హెవెన్ ని సాధించడం కోసం నీకేం పెద్ద అంత వయసు అయిపోయింది, ఇంకొన్నాళ్ళకి నువ్వు కూడా సాధించచ్చులే అనడంతో ఇంకా ఆ మాటలైన మన నన్సెన్ సున్ గారు కూడా నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వాడి మీద పార్షాలిటీ చూపించారు, ఇన్ఫాక్ట్ నేను గెలిచినా సరే మీరు ఎందుకని నాకు వే ఆఫ్ హెవెన్ ఇయర్ చెప్పి వెంటనే వాళ్ళ సెన్సేని కొండ మీద నుంచి కిందికి దూసేస్తాడు. నాకు కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఆ సీన్ తన బ్రదర్ చెప్పడంతో ఇంకా మన ఓల్డ్ సెయింట్ కూడా కోపంతో ఈ రోజు నేను చంపి పారదొబ్బుతా తమ్ముడు అని చెప్తాడు. అలా ఈ అన్నతమ్ములు ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటారు. లిటరలీ వాళ్ళు ఒక్కసారి స్లాష్ ఇచ్చుకుంటేనే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు చేసుకుంటే ఆ అటాక్ వల్ల మన మాస్టర్ జీ అండ్ పక్కన ఉండే క్రీచర్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి అనమాట. బట్ ఇలా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నా సరే ఆ ఫైట్ లో మాత్రం మన నన్సెన్ సున్గాడ్ అయితే ఫైనల్ గా గెలిచే సిచ్యువేషన్ లేకపోతే వస్తాయన్నమాట. లిటరలీ తను చేసే అటాక్స్ అనేటివి మన ఓల్డ్ సెంట్ అయితే తట్టుకొని నిలబడలేకపోతాడు. లిటరలీ తను చేసే ప్రతి ఒక్క స్ట్రైక్ ని కూడా మనోడు జస్ట్ షీల్డ్ ని ఉపయోగించుకొని తప్పించుకుంటాడు. కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు అయిపోయావు తమ్ముడు అని చెప్పి వెంటనే మన నన్సెన్ సున్గాడ్ ఒక పెద్ద అటాక్ అనేది ఇస్తాడు. ఖచ్చితంగా దాన్ని తగిలించుకుంటే ముసలోడు చచ్చిపోతాడని చెప్పి వెంటనే మన వాంగ్లింగ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉపయోగించి తన ఐన్ అయితే ఆకాశంలో ప్రత్యక్షిస్తాడు. సో అలా తను చేసిన ఆ అటాక్ అంతా కూడా మనోడైతే అబ్జర్వ్ చేసుకుంటాడు తన ఐను ఉపయోగించుకొని. ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ ఫ్రెండ్స్ కూడా ఓ షేట్ ఈ సినిమా ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పుడు చూసావా ఆకాశంలో ఒక పెద్ద కన్ను వచ్చింది, అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఈ సినిమా ఏంద్రా ఎంత అద్భుతంగా ఉందని చెప్పి మనోళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఫ్రాగిట్ కూడా బుర్ర తక్కువ ఎదవులు ఈ నాయలకి నిజం ఏదో వర్చువాలిటీ ఏదో కూడా తెలియదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నన్సెన్ సున్గాడ్ కూడా అసలు ఈ కన్ను ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నేను దీన్ని డిస్ట్రాయ్ చేసి పారేస్తానని చెప్పి వెంటనే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ
ఉపయోగించుకొని అక్కడ పిడుగుల వర్షాన్ని కురిపించి ఆ ఐని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నన్సెన్స్ కూడా అయిపోయింది తమ్ముడు, ఇంకా ఒక్క స్ట్రైక్ తోనే నేను చంపేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలైన మన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ గారు కూడా ఓకే సురంగ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే మనోడు ఆ ముస్లోనికి హెల్ప్ చేయడం కోసం వెంటనే ముస్లోన్ దాకా వెళ్తాడు. అండ్ ఒక్కసారిగా మన వాంగ్లింగ్ చూసి ముస్లోన్కి మైండ్ పోతుంది. ఎందుకంటే వాంగ్లింగ్ నే ఫస్ట్ తన యొక్క సక్సెసర్ గా ఎంచుకుందాం అనుకుంటాడు కానీ బట్ మనోడు ఆ షార్ట్ పుట్ టెస్ట్ లో అయితే ఫెయిల్ అయిపోయినందుకు వీడు ఖచ్చితంగా ఫెయిల్యూరే అనుకుంటాడు. బట్ ఇప్పుడైతే వాంగ్లింగ్ ఫేస్ చూసిన వెంటనే మన ముస్లోన్కి అర్థమైపోతుంది అనమాట తను వెతుకుతుంటే ఒరిజినల్ సక్సెసర్ వాంగ్లింగే సూరంగ్ కాదు అని చెప్పి. ఇంకా వెంటనే వాంగ్లింగ్ వచ్చిన వెంటనే మనోళ్ళు కూడా తనని చూసి చూసావరా ఈ సినిమాలో మన వాంగ్లింగ్ గారు కూడా యాక్ట్ చేశాడని చెప్పి మనోళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. బట్ మన నన్సెన్సున్ గారు కూడా ఓ వీడేనా నువ్వు వెతుకుతుండే సక్సెసర్, బట్ ఈ పిల్ల బచ్చగాడైనా సరే నన్ను ఓడించలేడు, ఇన్ఫాక్ట్ నేను ఒకే స్ట్రైక్ తో మీ ఇద్దరిని చంపేస్తానని చెప్పి వెంటనే ఆ మెయిన్ సుసానాతో పాటు ఇంకొక 3 సుసానాస్ అయితే క్రియేట్ చేసి వీళ్ళ మీద అటాక్ అయితే లాంచ్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ చేసిండే చాలా అబ్బాయి ఇప్పటికే ఎక్కువైపోయిందని చెప్పి తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని దెబ్బకి ఆ 3 సుసానోస్ను కూడా ఒకటేసారి డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఇంకా దాన్ని చూసి మన నన్సెన్స్ గానికి మైండ్ పోతుంది. తనకే కాదు ఆ ఓల్డ్ సెయింట్ గానికి కూడా మైండ్ పోతుంది అనమాట. అసలు మన వాంగ్లింగ్ సింగిల్ స్ట్రైక్ తో 3 సుసానోస్ని ఎలా బ్రేక్ చేశాడని చెప్పి. అండ్ ఈ గ్యాప్ లోనే మన నన్ గారు కూడా ఇలాగైతే కుదరదని చెప్పి తన మెయిన్ సుసానోలో ఉండే స్క్వాడ్ని తీసి ఈ స్ట్రైక్ తో మిమ్మల్ని చంపేస్తానని చెప్పి మనోళ్ళ మీద అయితే అటాక్ చేస్తాడు. కానీ బట్ మనోడు దాన్ని సింగిల్ హ్యాండ్ అండ్ సింగిల్ ఫింగర్ తో స్టాప్ చేసి ఇప్పటికే ఎక్కువ చేసేవరా మెయిన్ విలన్ ఇంకా అయిపోయిందిలే అని చెప్పి తన సింగిల్ ఫింగర్ తోనే ఆ సుసానో కొండే స్క్వాడ్ ని అండ్ ఆ సుసానోని రెండింటిని కూడా డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఇంకా దాన్ని చూసి మన మెయిన్ విలన్ గానికి మైండ్ పోతుంది. ఇంకా మనోడు కూడా అసలు ఎవర్రా నువ్వు ఇంత చిన్న వయసులోనే వే ఆఫ్ హెవెన్ ని డిస్ట్రాయ్ చేసే అంత స్పిరిచువల్ ఎనర్జీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ కూడా ఏంట్రా నువ్వు చిన్న వయసు గురించి మాట్లాడుతున్నావు అండ్ మీకంటే ఎక్కువ నాకే వే ఆఫ్ హెవెన్ గురించి తెలుసు అండ్ మీరుండే ఇప్పటి కరెంట్ లెవెల్ కంటే నేను మీకంటే సీనియర్ అని చెప్పి వే ఆఫ్ హెవెన్ లైబ్రరీలో పనిచేసే ఆ ఓల్డ్ రోబోట్స్ అన్నిటిని కూడా సమన్ చేస్తారన్నమాట. ఇంకా వాటిని చూసిన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. ఇంకా అవన్నీ కూడా వచ్చిన వెంటనే మన వాంగ్లింగ్ అయితే ఎలాగైతే ఇన్ఫినిటీ వార్లో థానోస్ గాంగ్లెట్ ఎలా ఉంటుందో సో అట్లాంటి గాంగ్లెట్ టైప్లోనే మన వాంగ్లింగ్ ఫింగర్స్కి అయితే అవి అతుక్కొని ఓకే మాస్టర్ మనం ఇప్పుడు వీడిని ఏం చేద్దాం అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఇప్పటికి గుర్తుపెట్టుకో నన్సెన్స్ నేను నీకంటే సీనియర్ని అండ్ మీ ఇద్దరికంటే ఎంతో గొప్పవాడిని అని చెప్పి వెంటనే మనోడి మీద పిడుగుల వర్షాన్ని అయితే కురిపిస్తాడు. దెబ్బకు మనోడు అక్కడే బూడిదపాలయ్యి కింద పడిపోతాడు అనమాట. ఇంకా మనోడు లేలేని స్థితిలో ఉండడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఓకే మాస్టర్ జీ ఇప్పుడు వెళ్ళి నువ్వు అని అరెస్ట్ చేసుకోవచ్చు నీ పని అయిపోయింది అనడంతో ఇంకా వెంటనే మన మాస్టర్ జీ కూడా ఓకే మాస్టర్ మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతటితో మన మెయిన్ విలన్ గాని సంగతి కూడా అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మన స్క్వాడ్ సెయింట్ గారు దీన్ని అంతటిని చూసి వాంగ్లింగ్ అడుగుతారనమాట నా తర్వాత మీరే సక్సెసర్ గా ఉండి ఈ కల్టివేటర్ ని ఇంకా ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ ని చూసుకుంటారు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా దాని గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు అనడంతో ఇంకా అప్పుడే మన ముసలోడు కూడా అలా అనకండి మాస్టర్ ఇన్ఫాక్ట్ మీరు నాకంటే సీనియర్ని ఇప్పుడు నేను ఇంతకు ముందర వాడిండే ఆ స్పిరిచువల్ ఎనర్జీ మా ఓల్డ్ యాన్షియన్ టెక్నిక్ వల్ల నా ఏజ్ కూడా అయిపోతుంది. ఇంకా నేను చేసే పని అంటూ ఒకటే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఈ వరల్డ్లో ఉండి ఇంతవరకు నా తమ్ముని వల్ల జరిగిన డిస్ట్రాక్షన్ అంతా కూడా నేను రిపేర్ చేసుకుంటానే ఇక్కడే నేను చనిపోతాను అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలైన మన వాంగ్లింగ్ గారు కూడా ఓ నువ్వు చనిపోతావనేనా నీ భయం అని చెప్పి వెంటనే మనోడు తన ఐప్యాడ్ అనేది తీసేసి వెంటనే ఆ ముస్లోని ఓల్డ్ సెయింట్ గాని సెలెక్ట్ చేసుకొని ఓకే వీనికి ఎంత వయసు పెంచుదాం ఒక 500 ఏళ్ళు పెంచుదాంలే అని చెప్పి వెంటనే మనోనికి 500 ఏళ్ళు లైఫ్ స్పాన్ అనేది పెంచుతారనమాట. దెబ్బకు మనోడు ఒక టీనేజ్ కుర్రాడు అయిపోతాడు. ఇక్కడ మీ అందరికి డౌట్ రాచ్చు మన వాంగ్లింగ్ ఎలా వాని వయసు పెంచాడని చెప్పి. లిటరలీ మన వాంగ్లింగ్ ఇమ్మోర్టల్ బీయింగ్ అనమాట. అండ్ అంతేకాకుండా మీకు క్లారిటీ చెప్పాలంటే ఈ వరల్డ్ లో మన వాంగ్లింగ్ దేన్నైనా కంట్రోల్ చేయగలడు అండ్ ప్రతి ఒక్క లివింగ్ క్రీచర్ ని క్రియేట్ చేయగలడు దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయగలడు. సో అట్లాంటి వరల్డ్ లో ఉండే ఈ ముస్లోనికి లైఫ్ స్పాన్ పెంచేది అనేది ఒక చిన్న మామూలు విషయమే. దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా నువ్వు కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. సో మన స్క్వాడ్ సెయింట్ గారు టీనేజర్ గా మారిపోవడంతో ఓకే మాస్టర్ మీరు వచ్చేంత వరకు ఈ ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ నేను చూసుకుంటాను బట్ మనం ఫ్యూచర్ లో కలిసి ఎప్పుడు పని చేద్దాం అనడంతో ఇంకప్పుడే మన జింకీ గారు బయటకు వచ్చి మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు అండ్ మనం తలుచుకుంటే ఎప్పుడైనా టీమ్ అప్ అవ్వచ్చు అని చెప్పడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా నువ్వు మర్యాదగా లోపలికి వెళ్ళరా అని చెప్పి మన వాంగ్లింగ్ గారు ఆ సెయింట్ తో చెప్తా ఉంటా ఇక్కడ మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు అండ్ ఈ వరల్డ్ కూడా మీరే ఆక్యుపై చేసి మీరే ఈ వరల్డ్ రూల్ చేయొచ్చు అనడంతో దానికి మనోడు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళు ఇద్దరు వెనకలైతే మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చేస్తారు. బట్ మన చెంచోగాడు గోగాడు ఇప్పటికీ అది సినిమానే అనుకొని మన స్క్వాడ్ సెయింట్ దగ్గరికి వచ్చి ఓ యాక్టర్ గారు మీరేనా ఇన్ఫాక్ట్ సినిమా అనేది చాలా పవర్ఫుల్ గా నటించారు మేము సినిమాని భారీగా ఎంజాయ్ చేసాం మీ యొక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పి మనోంతా అయితే ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటారు. లిటరలీ మన వాళ్ళకి
బ్రెయిన్ అనేది ఇన్నాళ్ళు మోకాల్లో ఉందనుకున్నా, బట్ మన వాళ్ళు ఇద్దరికి కూడా బ్రెయిన్ లేదని ఈ ఒక్క సీన్తో నాకు అర్థమైపోయింది. అండ్ ఈ గ్యాప్లో మన లిన్ పాప్ కూడా ఫ్రాగిటూని ఎత్తుకొని ఒక్కసారిగా సూరంగ్ దగ్గొచ్చి ఓకే సూరంగ్ వెళ్ళి వాంగ్లింగ్కి చెప్పు అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ సూరంగ్ పాప్ వచ్చి చెవులో పెద్ద సీక్రెట్ అనేది చెప్తుంది. సో ఆ సీక్రెట్ ఏంటంటే ఏం లేదనమాట, క్రిస్పీ నూడిల్స్ ప్యాకెట్లు ఇక్కడ దొరుకుతాయా లేదా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా దానికి మన వాంగ్లింగ్ గారు కూడా త్వరలోనే పెట్టేద్దాం, ఆ షాప్ పెట్టడం పెద్ద లెక్క, నా ఫేవరెట్ ఐటమే కదా అని చెప్పి మనోడు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇక్కడతో ఈ 12th ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. బట్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఉంది, అదే సీజన్ 5 కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఆ సీజన్ 5 స్టార్టింగ్ పాయింట్ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన సూరంగ్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక హాస్పిటల్కి అయితే వెళ్తారు. సో అక్కడ డాక్టర్ గారు కూడా ఓకే మీరు లాస్ట్ టైం కూడా వచ్చారా అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ వాళ్ళ డాడ్ కూడా అవును సార్ మేము 2 months బ్యాక్ వచ్చాము అనడంతో ఇంకప్పుడే ఆ డాక్టర్ గారు కూడా మనోని తాకొచ్చి తన భుజాల మీద చేసి కంగ్రాచులేషన్ సార్ మీ వైఫ్ అనేది ప్రెగ్నెంట్ అయింది అనడంతో ఇంకా ఆ మాటలైన మనోనికి మైండ్ పోయి ఏంటి ఇప్పుడు ఇమ్మోర్టల్ బీయింగ్ ఇంకొకరు పుట్టబోతున్నారా అండ్ తన వల్ల ఈ భూమి ఎలా నాశనం అయిపోతుందో అని చెప్పి మనోడు షాక్ అయిపోతాడు. అండ్ ఈ సస్పెన్స్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మెయిన్ స్టోరీ సీజన్ 5 లో కంటిన్యూ అవుతుంది. అండ్ సీజన్ 5 ఎక్స్ప్లెనేషన్ అనేది January 6th నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ గ్యాప్ లో బ్లీచ్ సొసైటీ ఆర్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్ గా బ్లీచ్ వీడియోస్ వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.